శివాజీ విషయంలో నాన్ వేషన మాట్లాడడము పొరపాటు. ఈయన ప్రతి దాంట్లో ఇగోండి చాలా మంది జనాలకు ఏం చెప్తున్నా అంటే అన్వేష్ బెట్టింగ్ యాప్స్ మీద పోరాటం చేయలేదు. ఇలాంటి టాపిక్ ఏదైతే ఉందో ఒకటి ట్రెండింగ్ టాపిక్ మధ్యలో వచ్చి పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ని పరేషాన్ బాయ్స్, ఏజ్యూడ్, విఆర్ రాజా, హర్ష సాయి ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ అమ్మల్ని అక్కల్ని తిడితే ఆ రోజు మీరు ఎంజాయ్ చేసిండ్రు. ఈరోజు మన ధర్మంలో ఉన్న తల్లినే తిట్టిండు అనమాట. సో ఆయన ప్రతిసారి ప్రతి ఇయర్ ఏదో ఒక కాంట్రవర్సీలో నేను ఉండాలి అని చెప్పేసి అప్పుడు కూడా బెట్టింగ్ యాప్స్ మీద ఎందుకు ఏమైనా ధర్నా చేసిండా, ఎవరు ప్రధానమంత్రికి మెయిల్ చేసిండా, లేకపోతే మన తెలంగాణ గవర్నర్కి ఏమైనా మెయిల్ చేసి ఏం చేయలేదు. ఉత్తగా యూట్యూబ్లో వీడియో పెట్టి ఇగో ఇట్లా కూర్చొని పనేముంది, మనం పనేం లేదు, బయట దేశాలలో తిరిగి గవే వీడియోలు చేయాలి కాబట్టి ట్రావెలింగ్ వీడియోలు లేవు కాబట్టి ఈ వీడియోలు పెట్టిడు. ఏవి వీళ్ళని తిట్టుకుంటే వీడియోలు పెట్టాడు. దాని మీద కూడా ప్రతి నెల 30 లక్షలు సంపాదించిన అని చెప్పాడు. మళ్ళీ ఆ పైసలు వచ్చిన తర్వాత వీడియోలు డిలీట్ చేసిండు. అందులో తప్పు ఉన్నది కాబట్టి వీడియోలన్నీ డిలీట్ చేసి, లేకపోతే ఆ వీడియోలు ఉంటుంటే ఇంకా రెవెన్యూ జనరేట్ అవుతుండే. లేదురా బాబు వీళ్ళు నన్ను మళ్ళీ నా మీద ఏమైనా మచ్చరాగాలని చెప్పి తెలిసి రేపు కూడా ఈ వీడియోలన్నీ డిలీట్ చేస్తారు. అన్వేష్ ఎటువంటి ఏమంటారు ఈ ఫైట్ కానీ బెట్టింగ్ యాప్ ఫైట్ కానీ చేయలేదు. ఒక కాంట్రవర్సీని క్యారీ ఫార్వర్డ్ చేసిండు అంతే. సజ్జనార్తో కూడా వీడియో కాల్ చేయడం అప్పుడు నేను మంచోడిని సజ్జనార్ సార్తో కూడా నేను ఫోన్లో మాట్లాడినా. అంటే నేను ఎవరో ఆయనకు తెలియదు. సజ్జనార్ సార్ కూడా పోరాటం ఏం చేయలేదు. ఆయన ఏది బెట్టింగ్ యాప్స్ మీద ఆయన కర్తవ్యం నిర్వర్తించాడు. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఆయన కర్తవ్యం అది అర్థమవుతుందా. ఆయనకున్న కర్తవ్యం ఏదైతే ఉందో ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ పోస్టులు పెట్టి ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే ఈసారేమో బెట్టింగ్ యాప్స్ ప్రమాదము, మేము చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఆయన వీళ్ళని ఇన్ఫ్లుయెన్సర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసాడు. అందుకే ఆగస్ట్ 25వ తారీఖు 2025లో యాక్ట్ కూడా వచ్చింది బెట్టింగ్ యాప్ మీద. ప్రమోషన్ చేసినోనికి ఇన్ని పైసలు ఫైన్ ఉంటుంది, వానికి ప్రమోషన్ ఇచ్చినోనికి ఇన్ని పైసలు ఉంటాయి, ఆర్నోనికి కూడా ఇంత చర్య ఉంటుందని చెప్పింది. కాబట్టి ప్రస్తుతానికి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ తగ్గినరు, కానీ కొందరు మాత్రం చేస్తుండ్రు. ఇంకా అసలు వాళ్ళు దొంగలు. అయితే నార్మల్గా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతాయి, ఎమోషనల్ వీడియోలు బాగా వైరల్ అవుతాయి. ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఎవరైనా మాట్లాడి ఒక బీజిఎం యాడ్ చేస్తే బాగా పోతుంది. కొన్ని షార్ట్స్ మిలియన్స్లో పోతాయి, మీకు బాగా ఐడియా ఉంటుంది. ఇదే నాన్ వేష్ ఉప్పల్ బాలు గురించి మాట్లాడినాడు, మీ క్లోజెస్ట్ ఫ్రెండ్ ఉప్పల్ బాలు అనే వ్యక్తి బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయమంటే నేను ఎందుకు చేయాలన్నా అని చెప్పేసి ఇక నాన్ వేష్ తన స్టైల్లో చెప్పిండు. చేయమంటే చేయలేదు, మిగతా అందరు దొంగలు, ఉప్పల్ బాలు మంచోడు అని చెప్పి మీరు అన్నట్టు పరేషాన్ ఇమ్రాన్ని వాళ్ళ అమ్మని తిట్టినాడు. ఓకే, ఏమనిపించింది అప్పుడు? నోటి దూల ఇప్పుడు ఏమనిపించిందో అప్పుడు కూడా అదే అనిపించింది. అది తగ్గదా? అది నోటి దూల వాని బ్లడ్ లో ఉంది కదన్న. సో అది ఇక అది వాన్ మనకి నార్మల్ గా ఎవరైనా తిడితేనే తర్వాత ఫీల్ అవుతాం, మరే వాళ్ళన్నా మన కెమెరా ముందు తిడుతుండు, కొన్ని వేల మంది లక్షల మంది చూస్తారు ఆయన వీడియోలు. కెమెరా ముందే ఇమ్రాన్ తల్లిని తిట్టుండు, ఇమ్రాన్ కూడా చాలా ఫీల్ అయ్యిండు. ఇమ్రాన్ అదే కదా ఆయనకి నోటిదులు ఉన్నది కాబట్టి కర్మ రిటర్న్స్ అంటారు కదా. సో ఈ ఇయర్ కర్మ రిటర్న్ అయింది. అంతమంది తల్లులను ఇప్పుడు ఈవెన్ నా తల్లిని కూడా తిట్టింది. వీడియో కావాలంటే పంపిస్తా. మా అమ్మ చచ్చిపోయింది 2018 క్యాన్సర్ తోని. వాడు తిట్టింది లాస్ట్ 2 years కింద. మా అమ్మ వాడి అమ్మ చచ్చిపోయింది, ఆకాశంలో ఉంది, పైకి పోయి డాష్ చేసేసి వస్తా నన్ను తిట్టిండు. ఆ వీడియో ఉన్నది, పంపిస్తా నేను మీకు. అట్లాంటి వరస్ట్ ఫెలో కాబట్టి ఆయన అంత నోటిదులు ఉంది కాబట్టి ఈరోజు కర్మ రిటర్న్ అయింది. అండ్ ఇంకోటి, ఉప్పల్ బాలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయలేడు, ఓకే. సో చాలామంది కూడా ఇన్ఫ్లుయెన్సర్లు మాకు ₹1 కోటి ఇస్తా అన్నారు, బెట్టింగ్ యాప్స్లో అన్ని పైసలు వస్తున్నాయి, అయినా కానీ మేము చేయలేదు అని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్లు అంటున్నారు. సో నేను పబ్లిక్కి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ₹1 కోటి ఇస్తా అన్నారు బెట్టింగ్ యాప్లో అని చెప్తున్న ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో మేము ప్రమోట్ చేయలేము, కానీ మాకు ₹1 కోటి ఇస్తాను అని చెప్తున్నారు కదా. వాళ్ళకు ముచ్చట చెప్పాలనుకుంటున్నా. ₹1 కోటితో ఏమేమి చేయొచ్చు తెలుసా? ఇదే ₹1 కోటి ఇస్తా అంటే సప్పుడు ఏక అన్ని మూసుకొని దుబాయ్ ఎక్కేస్తారు వీళ్ళు. అక్కడ గోల్డెన్ వీసా తీసుకుంటారు, అక్కడ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకుంటారు, హ్యాపీగా వాడు ప్రమోషన్కి ₹1 కోటి, లేకపోతే నెల పరిధికి ₹1 కోటి ఇస్తాను. 3 నెలలు ఉండే చూస్తారు, 2-3 కోట్లు వస్తాయి. చాలా సులువుగా తప్పించుకోవచ్చు కదా. మళ్ళీ ఇండియా గోల్డెన్ వీసా 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటుంది అనుకుంటా గోల్డెన్ వీసా. నువ్వు 3 సంవత్సరాలు ఆనే నిమ్మలంగా బతుకోవచ్చా? ఇక అది ప్రమోషన్ చేసుకుంటా కోట్లు సంపాదించవచ్చుగా. అదన్నీ బోగస్ మాటలు అన్నమాట. బోగస్ మాటలు అవన్నీ. నీకు ప్రమోషన్ చేస్తే మహా అయితే ఒక ఏమంటారు, ఒక ప్రొఫైల్కి 1,00,000 మంది ఫాలోవర్స్ ఉంటే ఒక 5,000 3,000 ఇస్తా అంటారు.
₹1,00,00,000 ఇస్తాన్నారు. వీళ్ళు మధ్యలో వచ్చి మేము మంచోళం రా నాయన మాకు ₹1,00,00,000 ఇస్తాను చేయలే. మేము అనేసి అంటారు అనమాట. అట్లా నీకు తెలిసి బెట్టింగ్ సంబంధించి ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు తెలిసి తెలియక చేసినారంటారు బెట్టింగ్ ప్రమోషన్ సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి? ఇక తెలిసి తెలియక అంటే నేను ఇన్ఫ్లుయెన్సర్ల గురించి చెప్తాను కానీ ఇక అనవసరంగా సినిమా వాళ్ళని నేను కాంట్రవర్సీలు ఇరుక్కోవాలనుకోవట్లేదు. ఇక తెలిసి తెలియకనే అని చెప్తుండ్రు కదా. ఇన్ఫ్లుయెన్సర్లు అందరు చేసినారా? నాకేం తెలుసా, వాళ్ళందరూ నన్ను చుట్టాలా నువ్వెట్లా ఇప్పుడు మీ యాంకర్లు అందరు ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఒక సాటిలైట్ ఛానల్ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. కాదు ఎక్కడనో ఏదో యాంకర్ని పట్టుకొచ్చి మీ ఫ్రెండ్ ఏనంటగా అంటే ఇట్లా కాదు కదా. సో అయినప్పుడు ఎంతో మంది ఉంటారు. అది ఇక మనం వాళ్ళని సమర్థించాము. మేము కూడా తెలిసి తెలియకనే 1-2 యాప్లు చేయడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే ఇది తప్పు అని తెలుసుకున్నామో అప్పుడు వదిలేయడం జరిగింది. సో ఏజ్డ్ని టార్గెట్ చేసి నాన్ వేసిన ఏజ్డ్ని టార్గెట్ చేసి మాట్లాడటం ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్ అని ఆ వీడియో తీయకపోతే నీకు పని అయిపోతా అని ఒక వార్నింగ్ ఇచ్చిండు. ఏజ్డ్ వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ ఏజ్డ్ రీఅప్లోడ్ చేసిండు అనుకుంటా. కానీ అంత వార్నింగ్ ఇచ్చడం ఏజ్డ్ భయపడ్డాడు అంటారా వీడియో తీయడానికి? ఏజ్డ్ ఫస్ట్ భయపడ్డాడని నేను అనుకున్నా. ఇంత భయపట్టాలి ఏముంది ఆ నాన్ వెజ్ దగ్గర సీక్రెట్ ఏముంది? తల్లిని తిడతాడు, పిల్లల్ని తిడతాడు, వాడిని నోటికి వచ్చినంత తిడతాడు. రేపు పొద్దున ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ని ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ తిడుతుంటే జనాలు చాలా మంది చూస్తారనమాట. వాళ్ళు ఎందుకంటే ఈ పైచాచిక ఆనందము ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఎందుకంటే మనము మాంసం తింటున్నాం కదా, మరి ఆ మాంసం ముద్దలకైనా వస్తుందా ఈ పైచాచిక ఆనందము తెలియదు నాకు. కానీ జనాలు మాత్రం ఒకరిని ఇంకోటి తిడుతున్నా అంటే హ్యాపీగా చూస్తారు. ఇప్పుడు నేను నా వీడియోలో ట్రోలింగ్ చేస్తున్నా అంటే కథం హ్యాపీ, చాలా మంది మిలియన్ వ్యూస్ వస్తుంటాయి. మధ్యలో ట్రోలింగ్ ఆపేసి, ఎందుకంటే అది చట్టపరంగా కూడా కొన్ని లీగల్ ఇష్యూస్ జరుగుతున్నాయి అనమాట. ఇప్పుడు ఎవరికైతే చట్టం తెలుసో వాడు వెళ్ళి నేను సైబర్ క్రైమ్లో పెడతాను, నువ్వు నన్ను ట్రోల్ చేసినావు అంటాడు. చట్టం తెలియదో వాడు రిటర్న్ వీడియో చేస్తాడు, నేను చూసుకుంటా నేను అది అనేసి అంటాడు. దాంతో ఆడికి అయిపోతుంది. ఈ ట్రోలింగ్ వీడియోస్కి ఏమంటారు మగ్గిండ్రు జనాలు. అందుకని లాస్ట్ ఇయర్ కూడా ఒకరిని ట్రోల్ చేస్తేనే అన్వేష్కి వ్యూస్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కూడా ట్రోల్ చేసి పైకి వద్దామనేసి అనుకుంటున్నాడు. సో జనాల మైండ్ సెట్ మారినప్పుడు క్వాలిటీ కంటెంట్ని చూసినప్పుడే క్వాలిటీ కంటెంట్ క్రియేటర్స్ ముంగటికి వస్తారు. రంజిత్ ఆన్ వీల్స్ ఒక క్వాలిటీ కంటెంట్ క్రియేటర్, ఆయనకు వ్యూస్ చాలా తక్కువ ఉంటాయి, ఫాలోవర్స్ ఉన్నారు అయినప్పటికీ వ్యూస్ తక్కువ ఉంటాయి. అలాంటి వ్యక్తులను చూస్తున్నప్పుడే ఇప్పుడు నేను కూడా క్వాలిటీ ఏమంటారు కంటెంట్ క్రియేట్ చేయడము 2021లో 22లో చేసిన, మోటో బ్లాగింగ్ చేసిన, అన్నీ చేసిన. క్వాలిటీ వర్కౌట్ కాలేదంటే క్వాలిటీ కంటెంట్కి వాల్యూ లేదు. 30 అదే నేను ఉప్పల్ బాలు గారిని కూర్చొని అంత 4 మాటలు బూత్ మాటలు మాట్లాడి నేను 4 ఇప్పించుకున్నాను అనుకో, ఒక్క వీడియోకి 80,000 నుంచి ₹1,00,000 జనరేట్ చేస్తాను నేను. ఒక్క వీడియోకి ₹1,00,000 సంపాదించా. ఒక వీడియోకి వానికి పేమెంట్ ఇస్తాము, అంటే ఉప్పల్ బాలుకి పేమెంట్ ఇస్తాము. అట్లా యుశేఖర్తో చేసినాము, వైజాగ్ సత్యతో చేసినాము, పెద్ద భాషలోనే అని పెట్టినాము. సో 3 లక్షలు రాకేష్ మాస్టర్ చచ్చిపోయిన తర్వాత ఆయన ఉన్నప్పుడు ఒక షో చేసినుండే, ఆయనతో కాదు మేము వేరే షో చేసినుండే. 3 లక్షలు పెట్టుబడి పెడితే నాకు 10-12 లక్షలు వచ్చినాయి పెద్ద భాషలో. సో ఏంటంటే క్వాలిటీ కంటెంట్కి ఈ రోజుల్లో రోజులు లేవన్నమాట. ఒకరిని తిడుతుంటే ఒకరితో ట్రోల్ చేస్తే చూస్తుండ్రు, అవన్నీ లేవు. నార్మల్గా మీరు చేసిన షోలో కొంతమందిని కొట్టినారంట, షోలో నిజమేనా అది? అన్న ఈ కొట్టినారు అనేసి అంటే ఇప్పుడు ఎప్పుడుదో అన్న షో అది. ఓకే, వాడు అది 2023 పెద్ద భాష షో. విజయవాడకి కోపం ఎక్కువ? లేదు నేను చాలా ఆలోచిస్తానా. స్వాతి నాయుడు కూడా ఈ విషయం చెప్పింది ఒక ఇంటర్వ్యూలో. చెప్పలే, తను వాళ్ళందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే అగ్గి పెట్టే మచ్చను, సరే మీరు అడిగినారు కదా, మీ వ్యూవర్స్ చూస్తారు కదా, అగ్గి పెట్టే మచ్చను కొట్టడం జరిగింది. ఎందుకంటే వాడు ఇష్టం ఉన్నట్టు తాగిన తర్వాత ఆడోళ్ళ రూమ్కి వెళ్తాం. అక్కడ 2 రూమ్లు ఉండే అనమాట. ఒకటి మొగోళ్ళకి ఇచ్చినాము, ఒకటి ఆడోళ్ళకి ఇచ్చినాము. వాళ్ళ అక్క లేడీస్ రూమ్లో వండుకుంది కదా, అయితే వీడు నా దగ్గరనే వండుకుంటాడని పడుకోబెట్టడం జరిగింది. ఆడవాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు, వాళ్ళను ఒక చూపుతో చూస్తుంటే తాగిన తర్వాత నేను ఆ రూమ్లో కాదు ఈ రూమ్లో వండుకో, జల్దీ వండుకో అని అన్నందుకు అరిచీడు నా మీదకి, పెళ్ళాన్ని అది ఇది అనేసి అన్నాడు. దెబ్బేసి సైలెంట్గా వండుకో అని చెప్పిన. అది పెద్ద విషయమే కాదు. ఓకే, సో ప్రొడ్యూసర్ కూడా మారినారు మీరు మధ్యలో, ప్రొడ్యూసర్గా కూడా మారినారా? షోలు చేసినారు? షో చేసింది నేనే, అది 2 షోలు చేసింది నేనే. ఎంత వచ్చింది ఖర్చు? ఎంత వచ్చింది? ఒక షోకి 5 lakhs వచ్చింది, ఇంకో షోకి 12 లక్షలు అట్లా వచ్చింది. ఆపేసినారు షో.
కమింగ్ టు నాన్ వేసిన దేవుళ్ళని తిట్టడం, శివాజీ ఎపిసోడ్ తర్వాత దేవుళ్ళ పైకి ఎందుకు వచ్చిండంటారు అసలు సడన్ గా? తెలియకుండా వచ్చిండు, నోటి దూలతో వచ్చిండు, తెలియకుండా వచ్చిండు, ఏం స్క్రిప్ట్ లేదన్నమాట. ఏదో మాట్లాడాలి నేను అని చెప్పేసి మాట్లాడుకుంటూ అంత పెద్ద మాట అనేసరికి పతనం అనేది స్టార్ట్ అయింది. అంటే ద్వాపరయుగం, కృతాయుగం, త్రేతాయుగం గురించి మాట్లాడుకుంటా సీతాదేవి, ద్రౌపది గారు ఆడ అన్ని మాటలు మాట్లాడలేదు దాంట్లో ఆ వీడియోలో. సీతమ్మ గురించి మాట్లాడి క్యారెట్ ఒక పుచ్చకాయ దగ్గర పెట్టుకొని ఏదో వాటర్ మిలన్, కీరా ఎందుకు ఆ విధంగా తీసుకొచ్చి పెట్టినాడు ఆ వీడియోకి? వాడు ప్రతిదీ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటాడు కదా. ఒకసారి ఇంగ్లీష్ వాళ్ళలో ముడ్డు ఎట్లా కడుక్కుంటారు అని అంటే టిష్యూ పేపర్తో తుడుచుకుంటారు అని చెప్పి ఒక బెలూన్ని తిప్పేసి అట్లా అది హోల్ లెక్క వేసి ఎగ్జాంపుల్ లెక్క చూపించాడు అనమాట. ప్రాక్టికల్గా జనాలకు చూపిద్దామని అనుకుంటూ ఇది ఈ టైం బెచ్ అయింది అనమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.